మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళల్లో వచ్చేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్లోనే ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఒకటి. దీనిని సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఎందుకు దీన్ని సైలెంట్ కిల్లర్ అని అంటారు? సో ఇది వచ్చేటప్పుడు మనకు అసలు సిమ్టమ్స్ ఏమీ తెలియదా? సో మరి ఏ రకంగా మనం డయాగ్నోసిస్ చేసుకోగలుగుతాం? దీనికి ఎటువంటి టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి? దీనికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయి లక్ష్మీ దయాన గారు, గైనిక్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. మ్యామ్, ఓవేరియన్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఎంత రెగ్యులర్గా మనకు కనిపిస్తుంది అండ్ ఎందుకు వస్తుంది? ఓవరీ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే రీజన్ మాకు తెలీదు అండి. ఇది వంశపారంపర్యంగా రావచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, దీంతోపాటు ప్రాస్టేట్, ప్యాంక్రియాస్, లంగ్, ఈ 5 క్యాన్సర్లు ఫ్యామిలీలో ఎక్కువ ఉన్నాయి అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న లేడీస్కి ఓవరీ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. అట్లానే వంశపారంపర్యంగా లేకపోయినా పిల్లలు పుట్టని వాళ్ళల్లో ఓవరీ క్యాన్సర్ ఎక్కువ చూస్తాము. సో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న లేడీస్లో ఓవరీ క్యాన్సర్ ఎక్కువ చూస్తాము. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న లేడీస్లో కూడా తర్వాత వాళ్ళకి ఓవరీ క్యాన్సర్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ చూస్తాము. కొంతమందికి ఇవేవి ఉండవు, స్టిల్ ఓవరీ క్యాన్సర్ చూస్తాము. సో ఓవరీ క్యాన్సర్ అనేది ఎవరికన్నా రావచ్చు. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకు కూడా రావచ్చు, సన్నగా ఉండే వాళ్ళకు కూడా రావచ్చు, పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా రావచ్చు, ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళకు కూడా రావచ్చు. సో ఓవరీ క్యాన్సర్ గురించి ఎవరైనా సరే కొంచెం దాని గురించి అవగాహన ఉండాలి అండ్ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. బికాస్ ఇది ఎవరినైనా ఎఫెక్ట్ చేయవచ్చు. సో ఓవరీ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ ఓవరీలో ఏం జరుగుతుంది? ఓవరీ మన గర్భసంచి, మోషన్ సంచికి మధ్యలో దాక్కుని ఉంటాయి. సో ఈ ఓవరీస్ మన పెల్విస్లో, ఈ హిప్ బోన్స్ మధ్యలో డీప్గా, లోతుగా, చిన్న గ్రేప్ సైజ్డ్గా దాక్కుని ఉంటాయి. సో అక్కడ క్యాన్సర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఓవరీ సైజ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. మామూలు వస్తే డైరెక్ట్గా క్యాన్సర్ అక్కడే వస్తుంది, అలా బాడీలో వేరే ఎక్కడైనా వచ్చేదానికి స్ప్రెడ్ అవ్వడం అక్కడే వస్తుంది. సో అక్కడే వచ్చినప్పుడు దాని సైజ్ పెరుగుతుంది. బట్ ఆ పార్ట్ ఎక్కడ మనకి చేతులకి తాకదు, చిన్న బాడీ పార్ట్ అది. అండ్ లోపల ఎక్కడో పేగుల మధ్యలో గర్భసంచి వెనకాల దాక్కుని ఉంటుంది. సో అది మరీ పెద్దది అయ్యే వరకు, సే 2 సెంటీమీటర్ ఉండే ఓవరీ ఒక 20 సెంటీమీటర్స్ అయ్యే వరకు యూజువలీ పెద్దగా సిమ్టమ్స్ ఉండవు. ఓకే, అందుకే ఇది సైలెంట్ కిల్లర్ అంటున్నారు. మరి ఇప్పుడు ఓవరీ క్యాన్సర్ వచ్చేటప్పుడు చాలా మందిలో చెప్తూ ఉంటారు జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్య కూడా వస్తూ ఉంటుందని. దీనికి దానికి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు జనరల్లీ మనకి ఏమైనా సరిగ్గా జీర్ణం కావట్లేదు, లేకపోతే బ్లోటింగ్స్ వస్తున్నాయని అంటే మనం ఏమైనా ఆలోచిస్తాం, మన డైజెషన్ సంబంధించి ఏదో ప్రాబ్లం ఉందని ఆలోచిస్తాము, కానీ ఓవరీకి సంబంధించి ఆలోచించాం కదా, ఎలా తెలుసుకోగలుగుతాము? ఎగ్జాక్ట్లీ అండి, అదే చెప్తున్నాను. ఈ ఓవరీ ఎక్కడ ఉంటుందంటే పేగుల మధ్యలో దాక్కుని ఉంటుంది. సో ఈ ఓవరీకి ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఫస్ట్ దాని చుట్టూతా ఉన్న వాటికే కదా తెలిసేది ఇక్కడ ఏదో తేడా ఉంది అని. సో ఓవరీ చుట్టూతా ఉండేది పెద్ద పేగు, చిన్న పేగులు, ఇవన్నీ. అందుకే డైజెస్టివ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, బికాస్ పేగులు దాని చుట్టూతా ఉన్నాయి కదా. సో అందులో క్యాన్సర్ ఉన్నప్పుడు, అది పెరుగుతున్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఈ పేగుల పైన పడుతుంది. అండ్ కొన్ని ఓవరీ క్యాన్సర్స్ డైరెక్ట్గా పేగులకి స్ప్రెడ్ అయిపోతుంది. పేగులు కూడా వచ్చేస్తుంది. ఓకే, అండ్ దాని మూలంగా పేగుల సిమ్టమ్స్, తిన్నది అరగకపోవడం, ఆకలి వేయకపోవడం, తినంగానే పొట్ట టైట్గా అనిపించడం, తేపులు ఎక్కువ రావటము, దీస్ ఆర్ ఆల్ ది సిమ్టమ్స్. బికాస్ అది పేగులకి చాలా పక్కనే ఆనుకునే ఉంటాయి ఓవరీస్. అంటే కొంచెం డీప్గా ఉంటుందని అంటున్నారు కాబట్టి ఈ ఓవరీస్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటుందా, లేకపోతే తొందరగా స్ప్రెడ్? క్యాన్సర్ అనేది చాలా తొందరగా పెరుగుతుందండి. అది ఒక ప్రెగ్నెన్సీ కన్నా ఫాస్ట్గా పెరిగేది ఏంటి బాడీలో అంటే క్యాన్సరే. సో ఈ క్యాన్సర్ తొందరగా పెరుగుతుంది కాబట్టి 3 to 6 monthsలో ఫస్ట్ స్టేజ్ వాళ్ళు 4th స్టేజ్లోకి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ స్టేజ్లో ఎందుకు దీన్ని సైలెంట్ కిల్లర్ అంటున్నాము అంటే ఇది పెద్దగా అయ్యి ఇంకా దేన్ని తాకక ముందే, సో ఏ పేగుని ఎఫెక్ట్ చేయలేదు, అదే కొంచెం సైజ్ పెరిగిపోతుంది, మనకి సిమ్టమ్స్ ఉండవు కదా. సో అది దాని ఓవరీని దాటుకుని వచ్చి పక్కన పేగుల్ని, పక్కన ఓవరీని, గర్భసంచిని ఇవన్నీ తాకడం స్టార్ట్ చేసినప్పుడే మనకి కొన్ని సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో మనకి కొంచెం సిమ్టమ్స్ ఎక్కువయ్యి నిజంగా నాకు ఏదో అయిపోతుంది అనే లోపు అది 3rd స్టేజ్కి వెళ్ళిపోయి పైన పొట్ట వరకు పాకేస్తుంది. సో మరి ఏ రకంగా మనం ముందుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఎనీ సిమ్టమ్ ఏదైనా ఇఫ్ ఇన్ కేస్
వేరే సిమ్టమ్ ద్వారా దీన్ని ఏమైనా ఒకవేళ కనిపెట్టగలిగినట్లయితే కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లోనే కనిపెడితే వెరీ Cure డిఫికల్ట్ అండి. చేసుకోవడం. ఫస్ట్ స్టేజ్లో సిమ్టమ్స్ ఏ ఉండవు. సో నాకు అసలు ఏ సిమ్టమ్ లేకుండా ఓవరీ క్యాన్సర్ వచ్చిందేమోనన్న డౌట్ అయితే ఎవరికి రాదు కదా. సో ద ఓన్లీ వే టు ఫైండ్ అవుట్ ఈజ్ అల్ట్రాసౌండ్ స్కాన్. అల్ట్రాసౌండ్ స్కాన్లో ఓవరీస్ కనిపిస్తాయి. ఇప్పుడు ఎంతో మంది హెల్త్ స్క్రీనింగ్ నుంచి మా దగ్గరకు వస్తారు. 5 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు చిన్న చిన్న సిస్ట్లు. వాళ్ళకి అసలు ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు. బట్ స్కాన్లో పట్టేసుకున్నారు వీళ్ళు ఓవరీలో ఏదో తేడా జరుగుతుంది అని. సో మనం స్కాన్ చేపించుకుంటే తప్ప ఈ ఫస్ట్ తెలిసే స్టేజ్ అవకాశం. ఓవరీ క్యాన్సర్ని ఇంపాసిబుల్ టు ఐడెంటిఫై. అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఎవ్రీ ఇయర్ జనరల్ చెకప్ లో మాదిరిగా మనం చేసుకోవచ్చు అంటారా? ఎవ్రీ ఇయర్ 40 దాటిన ప్రతి హ్యూమన్ బీయింగ్ ఒక పొట్ట స్కాన్ చేసుకోమంటాము. బికాజ్ ఈ పొట్ట స్కాన్లో ఓన్లీ ఓవరీస్ చూడట్లేదు, పైనుంచి కింద వరకు స్టమక్ దగ్గర స్టార్ట్ చేసి కిడ్నీల నుంచి పేగుల నుంచి బ్లడ్ వెసల్స్ నుంచి ఓవరీస్ దాకా చూస్తున్నారు. 90% కిడ్నీ క్యాన్సర్లు ఈ రొటీన్ స్క్రీనింగ్లోనే బయటపడతాయి. ఓకే, సో ఈ రొటీన్ అల్ట్రాసౌండ్ అనేది వన్స్ ఎ ఇయర్ సింపుల్ టెస్ట్. అందులో రేడియేషన్ లేదు, 2-3 వేల కన్నా ఎక్కువ ఖరీదు ఉండదు. ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెస్ట్. దాంతోపాటు ఈ పొట్టలో పొత్తి కడుపులో నొప్పి, యూరినేషన్లో తేడా, మాటికి వెళ్ళాల్సి రావడం, మోషన్లో తేడా వచ్చింది, అరుగుదలలో తేడా వచ్చింది, పొట్ట ఉబ్బరంగా ఉంది, 15 రోజులు అయ్యింది, తేడా ఏం లేదు, అలాగే ఉన్నాను అన్నప్పుడు సింపుల్గా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే ఏదన్నా ఉన్నా బయటపడుతుంది, ఏం లేకపోతే మనకి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. సో ఇప్పుడు 3rd or 4th స్టేజ్ లో కనుక దీన్ని రికగ్నైజ్ చేస్తే దాన్ని ట్రీట్ చేయడానికి ఎంతవరకు సాధ్యం అవుతుంది అంటారు? వి ట్రీట్ అండి, ఎనీ క్యాన్సర్ వీ కెన్ ట్రీట్, వీ కాంట్ క్యూర్. 3rd, 4th స్టేజ్లో వస్తే మీకు ఇది నేను ట్రీట్ చేశాక ఇంకా మళ్ళీ మీకు ఇది రాదు, తిరగబెట్టదు అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వలేము. అండ్ ప్రాబ్లమ్ విత్ ఓవరీ క్యాన్సర్ ఇస్ మనం ఓవరీస్ తీసేసిన తర్వాత కీమోథెరపీ ఇచ్చిన ఓవరీ సామ్రాజ్యం ఈజ్ పొట్ట. పొట్ట ఈ రిబ్స్ కింద నుంచి హిప్స్ వరకు పొట్టే. సో అది పొట్ట మొత్తంలో ఎక్కడైనా తిరగబెట్టచ్చు. మనం పొట్ట మొత్తం అయితే తీసేయలేం కదా, పొట్ట మొత్తం తీయలేము. ఓవరీస్ వరకు తీసిన ఈ భాగాల్లో ఎక్కడైనా మళ్ళీ రావచ్చు. ఎస్, సో ఓవరీస్ తీస్తాము, పొట్టలో కొవ్వు తీస్తాము, లింఫ్ నోడ్స్ తీస్తాము, గర్భసంచి తీస్తాము, అపెండిక్స్ తీస్తాము. ఇన్ని తీసాక కూడా ఈ పొట్టలో ఎక్కడైనా అది మళ్ళీ తిరగబెట్టచ్చు. సో ఈ మధ్యకాలంలో కొంతమంది ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం తోటి గర్భసంచి ఒకవేళ తీయించుకోవాల్సి వస్తే దాంతో పాటుగా మాకు ఓవరీస్ కూడా తీసేయండి, మళ్ళీ వీటికి కూడా క్యాన్సర్ వచ్చినట్లయితే ప్రమాదం అని మేము వింటున్నాం కాబట్టి తీసేయండి అని అంటారు. అలా తీయించుకోవచ్చు అంటారు? తీయడం వల్ల కూడా ఏమైనా సమస్య ఉంటుందా? ఎందుకండి ఇప్పుడు ఓవరీస్ తీసేసినా కూడా ఓవరీస్ ఎక్కడ ఉండినయ్యో పొట్టలో అక్కడ ఓవరీ క్యాన్సర్ రావచ్చు. తీసేసినా కూడా వస్తుందా? రావచ్చు. సో ఓవరీ ఎక్కడ ఉండిందో ఆ పార్ట్, ఆ స్కిన్కి ఓవరీ క్యాన్సర్ రావచ్చు. దాన్ని పెరిటోనియల్ క్యాన్సర్ అంటాము. సో ఓవరీస్ తీసేస్తే ఇంకా నాకు కరాఖండిగా అసలు ఓవరీ క్యాన్సర్ రాదు అని బల్లగుద్ది ఎవ్వరూ చెప్పలేరు. ఓకే, 2 ఓవరీ క్యాన్సర్ వచ్చేది ట్యూబ్స్లో, యూట్రస్కి ఓవరీకి మధ్యలో ట్యూబ్ ఉంటుంది. సో మాకేం అర్థం అవుతుంది అంటే ఓవరీ క్యాన్సర్ ట్యూబ్లో స్టార్ట్ అయ్యి ఓవరీకి పాకుతుంది అని. సో ఎవరికైనా గర్భసంచి తీసేది ఉంటే ట్యూబ్స్ తీసేస్తున్నాం, ట్యూబ్స్ తీసేసి ఓవరీస్ ఉంచుతున్నాము. అప్పుడు వాళ్ళకి ఓవరీ క్యాన్సర్ వచ్చే రిస్క్ తక్కువ. సో ఓవరీస్ తీసేసిన ఆ ఓవరీ ఉన్న చోట క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది. బట్ ఓవరీ తీస్తే నిజంగానే మీరు అన్నట్టు ఆ ఓవరీలో వచ్చే క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది టు అన్ ఎక్స్టెంట్. బట్ ఓవరీ నుంచి వచ్చే హార్మోన్స్ తగ్గిపోతాయి. ఆ హార్మోన్స్ మూలంగా మనం తల నుంచి కాళ్ళ వరకు రోజు బలంగా ఉంటున్నాము. 100 మందికి నేను ఓవరీస్ తీసేసాను అనుకోండి, 100 మందికి మెనోపాజ్ అయితే వచ్చేస్తుంది నేను తీసిన మూలంగా. బట్ అందులో ఎంతమందికి క్యాన్సర్ వచ్చేది? మేబీ 1 or 2. సో ఎక్కడో 100 మందిలో ఒకరికి ఓవరీ క్యాన్సర్ వస్తుందని అందరికీ ఓవరీస్ తీసేస్తే గర్భసంచితో పాటు వీళ్ళందరికీ మెనోపాజ్ వచ్చి బోన్స్ వీక్ అయ్యి, పళ్ళు ఊడిపోయి, లావ్ అయిపోయి, గుండె ప్రమాదములు ఇవన్నీ వచ్చి మతిమరుపులు వస్తే ఇట్స్ నాట్ ఈక్వల్ కదండి. సో అందుకే ఓవరీస్ తీపించుకోవద్దు. గర్భసంచితో పాటు మీరు స్ట్రాంగ్గా ఉండండి, హెల్తీగా ఉండండి, ట్యూబ్స్ తీపిచ్చేసుకోండి. అండ్ ఎవ్రీ ఇయర్ స్కాన్స్ అండర్గో అవ్వండి.
దాంతోపాటు కొంచెం అవగాహన పెంచుకొని పొట్టలో ఏదన్నా తేడా ఉంటే ముందే వచ్చి చూపించుకోండి. బట్ థ్యాంక్ యూ మ్యామ్. సో ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తుంది, దీన్ని సైలెంట్ కిల్లర్ అని అసలు ఎందుకు అని అంటారు, దీని మీద ఎంత అవగాహన అనేది మనం పెంచుకోవాలి అసలు ఐడెంటిఫై చేసుకోవడానికి అనే విషయాలపై అవగాహన కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.